హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చిందండి. బహుశా దేశ రాజకీయాలని ఖచ్చితంగా మార్చేసే అంశం ఇది. ప్రధానంగా గత 2 సంవత్సరాల నుంచి ఎక్కడ చర్చ జరిగినా, ఎక్కడ వినిపించినా పదే పదే మనకు వినిపిస్తున్న మాట ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాదాపుగా 18 లక్షల దొంగోట్లు 18 లక్షల ఓట్లు మ్యానిపులేట్ అయ్యాయి అనే ప్రధాన ఆరోపణ గత 2 సంవత్సరాల నుంచి వినిపిస్తూ వస్తుంది మనకి. ఎందుకంటే 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 2 గంటల ప్రాంతంలో దాదాపుగా 18 లక్షల ఓట్లు పోలైనాయి మన దగ్గర. ఒక్కొక్క బూత్లో దాదాపుగా 430 ఓట్లు పోలైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. బహుశా ఇది ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. సో ఇలా రాష్ట్రంలో కాదు దేశంలో అన్ని చోట్ల ఇలా జరుగుతుందని చెప్పి బీజేపీ పార్టీకి సంబంధించిన ఆయన పేరు అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఓఆర్ఎస్ డబ్ల్యూపీసీ ఆయన కేసు నెంబర్ 383/2026 అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ గారు వేసిన పిల్లికి సంబంధించి తీర్పు ప్రకటించింది సుప్రీంకోర్టు. సో ఆ తీర్పు ఏమని చెప్పారంటే, సుప్రీంకోర్టు ఇష్యూస్ నోటీస్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సెంటర్ అండ్ స్టేట్స్ ఆన్ ఎపీల్ సీకింగ్ డైరెక్షన్ టు ఇంప్లిమెంట్ ఏ ఫింగర్ and iris biometric identification system at polling stations in the elections to prevent electoral malpractice such as duplicate voting, impersonation and ghost voting. అంటే ఇక్కడ ఓట్ల నకిలీ ఓట్లు ఉంటాయి. ఎలా జరుగుద్ది అంటే, నకిలీ ఓట్లు ఇప్పుడు చాలామందికి తెలంగాణలో ఓటు ఉంటుంది, ఆంధ్రాలో ఓటు ఉంటుంది. ఇది నకిలీ ఓటు. ఇంకోటి ఏం జరుగుద్ది అంటే, చనిపోయిన ఓట్లు కూడా చాలా కాలం యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. వాళ్ళు చనిపోయి సంవత్సరాలు గడిచినప్పటికి కూడా వాళ్ళ ఓట్లు యాక్టివ్గా ఉంటాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ ఉంది. ఇలా చాలా అంశాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి చాలా కాలం నుంచి చాలామంది దేశంలో రాష్ట్రంలో మాట్లాడుతూనే ఉన్నారు. ఉదాహరణకి నిన్న రవాణా శాఖ మంత్రి ఆయన రవీందర్ రెడ్డి మాట్లాడుతూ 89 బూతుల్లో మనకు ఒక్క ఓటు కూడా పోలు కాలేదు. ఆ నియోజకవర్గంలో రాయచోటి నియోజకవర్గంలో ఆయన దాదాపుగా 2000 ఓట్ల తేడాతో గెలిచింది ఆయనే చెప్తున్నారు. 89 బూతుల్లో ఒక్క ఓటు కూడా పోలు కాలేదు అనే స్థాయిలో ఆయన చెప్పారంటే, ఇక ఆలోచించుకోండి పరిస్థితి ఏ విధంగా ఉందో. అంటే ఈ మధ్యకాలంలో మనం 2 సంవత్సరాల నుంచి వార్తలు వింటున్నాం. టీడీపీ గ్రాఫ్ పడిపోయింది, టీడీపీ పని అయిపోయింది, ఇంకా టీడీపీకి పెద్దగా స్కోప్ లేదు, సీన్ లేదని చెప్తున్నప్పటికీ కూడా టీడీపీ నాయకుల్లో ఇంకా ధైర్యం ఎందుకు ఉంది అంటే, ఏమైతే అదైంది, ఏమైంది మనకి ఈవీఎంలు ఉన్నాయి కదా అనే ఒక ధైర్యం వాళ్ళల్లో బలంగా ఉంది. ఇప్పుడు ఈ ఓటింగ్కి థంబ్ ప్రింట్, ఐరిస్ కానీ థంబ్ ప్రింట్ కానీ పెడితే దాంతోపాటు దానికి ఆధార్ కార్డు లింక్ చేస్తే కొంత ఈ తగ్గించే అవకాశం, ఇది జరగకుండా ఉండే అవకాశం ఉందని చెప్పి ఎప్పటి నుంచో వాదన వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పటికీ ఒక వర్గం వాళ్ళు బలంగా ఈవీఎంల వల్లే టీడీపీ కూటమి గెలిచిందని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో కొంత వైసీపీకి బూస్ట్ వస్తుందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు 4 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఇప్పటికిప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎలక్షన్స్ అంతా నడిచిపోతుంది, ప్రాసెస్ అంతా అయిపోతుంది కాబట్టి దీని తర్వాత జరిగే ఎన్నికల్లో వీటిని అవలంబించాల్సిందిగా సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కి ఒక డైరెక్షన్ జారీ చేశారు. కాబట్టి తర్వాత జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్ లేకపోతే ఐఆర్ఎస్ బయోమెట్రిక్ ఇవి యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఒక బిగ్ బూస్ట్ ఇచ్చే న్యూస్ అని చెప్పొచ్చు.